హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా రివ్యూ భయ్య. నిజానికి సినిమా చాలా వరకు దొబ్బెట్టారని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అసలు ఈ సినిమాకి పార్ట్ 2 అనే కాన్సెప్ట్ ఎవడో అనుకున్నాడో కానీ వానైతే కొట్టడంలో మాత్రం తప్పులేదు అనిపించింది భయ్య. నిజం చెప్పాలంటే నాకు స్టోరీ అంతా బాగా నచ్చింది. అలాగే మన విజయ్ గారి యాక్టింగ్ కావచ్చు, మన సత్యదేవ్ గారి యాక్టింగ్ కావచ్చు, అలాగే మన డైరెక్షన్, మన గౌతమ్ తిన్ననూరు గారి డైరెక్షన్ కావచ్చు, అస్సం అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ కొడుతుంది అంటే, ఇక్కడ స్టోరీని ఎండ్ చేయకుండానే సెకండ్ పార్ట్ని లాగాలనుకుంటారు భయ్య. అది చాలా మనకు చూడడానికి క్లబ్జీగా అనిపిస్తుంది. అసలు వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఆ రకంగా చేయకుండా ఉండింటే చాలా బాగుండు అనిపిస్తుంది భయ్య నాకు తెలిసినంత వరకు. ఇంకోటి వచ్చేసి అసలు నేను ఏదో అనుకున్నాను, అసలు పాటల విషయంలో అయితే మరీ దారుణం అని చెప్పచ్చు భయ్య. మనము ఏదైతే ఒక పాట విన్నామో, అంటే ఒకటి పాట ఉంది కదా సూపర్ అయిన పాట, ఆ పాట కూడా అసలు పార్ట్ 2లో చూసుకోవాలా అన్న టైప్లో అయితే వేసేసారు భయ్య. పాటే వేయలేదు. అసలు ఎందుకు తీశారు ఆ సినిమా మీరు అన్న టైప్లో అనిపించింది భయ్య. మరి ఇంత జనాల్ని ఎర్రిపప్పలు చేసేంతగా ఎందుకు అనేది మాత్రం అనిపించింది నాకైతే మాత్రము. ఇంకోటి వచ్చేసి స్టోరీ విషయంలో మాత్రం నాకు చాలా బాగా అనిపించింది భయ్య. మన సత్యదేవ్ గారి క్యారెక్టర్ కావచ్చు, అంటే అన్నదమ్ములుగా వాళ్ళ ఇది ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా స్టోరీ ఏంటంటే, అంటే ఒక తెగ నుంచి వెళ్ళిపోయిన రాజు మళ్ళీ ఆ తెగలోకి ఎట్లా వస్తాడు, ఆ తెగకి ఎలా రాజు అవుతాడు అనేదే ఇక్కడ స్టోరీ లైన్ భయ్య. అంటే ఇదంతా బాగుంది. అసలు అసలు వాళ్ళు చూపించిన విధానం కూడా నాకైతే ఒక రేంజ్లో ఉంది అని చెప్పచ్చు. అసలు ఒక స్పై క్యారెక్టర్ని ఇలా కూడా చూపించచ్చా, అసలు ఆ స్పై క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఆ తెగ రాజు ఎలా అవుతాడు మన విద్య దేవరకొండ అని చెప్పేసి చూపిస్తారు. అది అవసరం అనిపించింది నాకైతే. కాకపోతే ఇక్కడ పార్ట్ 2 కోసం పార్ట్ 1ని కంప్లీట్ చేయరు భయ్య. పార్ట్ 1ని అసలు మూసేస్తారు. అది ఎందుకు అలా చేశారు అనేది ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు భయ్య. మరీ దారుణంగా ఉన్నారు భయ్య. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలతో సినిమా చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే అసలు వేస్ట్ అని చెప్పచ్చు భయ్య సినిమా అయితే మాత్రము. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రకంగా ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అన్న టైప్లో పోతుంది భయ్య సినిమా. కాకపోతే క్లైమాక్స్కి వచ్చే కొందరికి అసలు సినిమా ఏం లేదు అనిపిస్తుంది భయ్య. అది చాలా వరస్ట్ అనిపిస్తుంది నిజంగా నాకైతే మాత్రము. అసలు సినిమా ఎందుకు పోయానరా అనిపించింది నాకైతే. అసలు వీళ్ళు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా పాటలు ఎత్తేయడానికి కారణం ఏంటి అంటే, ఇది వీళ్ళు అంత అవసరం ఏముంది భయ్య. పార్ట్ 2 కోసం పార్ట్ 1లో పాటలు ఎత్తేయాల్సిన అవసరం ఏముంది, పార్ట్ 2 పాటలు రాసుకోకూడదా అన్న టైప్లో అనిపిస్తుంది మనకైతే. నిజంగా చాలా వరస్ట్ ఉంది. నేను సినిమా గురించి ఏదో అంచనాలు పెట్టుకున్నా భయ్య, మరీ దారుణం అని చెప్పచ్చు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ సినిమా మీరు ఒకవేళ చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య ఎలా ఉంది అని చెప్పేసి.